జోసెఫ్ రావణ్ కొలిగ్ గగన కలిసిన వీడియోను టీడీపీ వర్గాలు విడుదల చేశాయి. జోసెఫ్ రావణ్ వెనుక వైసీపీనే ఉందని ఈ వీడియోను బట్టి చూస్తే అర్థమవుతుందని టీడీపీ ఆరోపిస్తుంది. గన్నవరం ఎయిర్పోర్ట్ లో కలిసిన జోసెఫ్ రావణ్ కొలిగ్ గగనకు జగన్ అండగా ఉంటామని భరోసా ఇచ్చినట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. జగన్ జోసెఫ్ రావణ్ కొలిగ్ గగన కలిసిన వీడియోను టీడీపీ వర్గాలు విడుదల చేశాయి. జోసెఫ్ రావణ్ వెనుక వైసీపీనే ఉందని ఈ వీడియోను బట్టి చూస్తే అర్థమవుతుందని టీడీపీ ఆరోపిస్తోంది. గన్నవరం ఎయిర్పోర్ట్ లో కలిసిన జోసెఫ్ రావణ్ కొలిగ్ గగనకు జగన్ అండగా ఉంటామని భరోసా ఇచ్చినట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ వీడియో సంబంధించి టీడీపీ వర్గాలు ఏం భావిస్తున్నాయో తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రామారావు, శంకరి, రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన జోసెఫ్ రావణ్ విషయంలో ఈరోజు టీడీపీ ఒక కీలకమైన ఆధారాలను సంపాదించింది. అయితే జోసెఫ్ రావణ్తో తమకు సంబంధం లేదని వైసీపీలో కొంతమంది నేతలు వాదిస్తుండగా మరికొంతమంది అయితే తమ మద్దతు ఉంది అని చెబుతూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే జోసెఫ్ రావణ్ని వారం రోజుల క్రితం జగన్ ఇక్కడి నుంచి బయలుదేరి బెంగళూరు వెళ్తున్న సమయంలో అతని ఛానల్ కొలీగ్గా ఉన్న గన్నవరం ఎయిర్పోర్ట్లో ఆయన కలిసిన దృశ్యాలు ఈ సందర్భంగా టీడీపీ విడుదల చేసింది. ఆ దృశ్యాలను విడుదల చేయటమే కాకుండా ఆ సమయంలో జగన్ పక్కనే ఉన్న దేవినేని అవినాష్ని జగన్ పిలిచి ఈ కేసు విషయం మీరే స్వయంగా పరిశూ చేయండి అని చెప్పడంతో పాటు వాళ్ళకి అండగా ఉండాలి అని చెప్పిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా విజువల్స్ను కూడా విడుదల చేశారు. దీంతో మొత్తం ఇప్పుడు ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. ఇప్పటి వరకు కూడా రావణ్కు తమ మద్దతు లేదు అని నేను చెబుతున్నప్పటికీ కూడా ఇప్పుడు రావణ్కి వైసీపీ మద్దతు ఉంది అనే సంబంధించిన వీడియోని టీడీపీ రిలీజ్ చేయడంతో ఈ మొత్తం వ్యవహారం కూడా రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారింది. అదేవిధంగా జోసెఫ్ రావణ్కి సంబంధించి ఈరోజు గన్నవరం కోర్టులో కూడా కస్టడీకి సంబంధించిన వాదనలు జరిగాయి. ఈ వాదనల సందర్భంగా కూడా వైసీపీకి సంబంధించిన లీగల్ సెల్, అదేవిధంగా వైసీపీకి సంబంధించిన న్యాయవాదులు వచ్చి వాదనలు వినిపించిన నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారం వెనుక వాళ్ళు ఉన్నారు అని కూడా, వైసీపీ ఉంది అని కూడా టీడీపీ వర్గాలు అంటున్నాయి. ఇటువంటి వ్యక్తులకు వీళ్ళు పార్టీ ఫండింగ్ చేస్తుంది అని కూడా నిన్న నంద్యాలలో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా వ్యాఖ్యానించారు. అదేవిధంగా ఈరోజు కేబినెట్ సమావేశంలో కూడా సోషల్ మీడియాకు సంబంధించిన అంశం చర్చకు వచ్చిన సమయంలో ఇటువంటి సోషల్ మీడియాలో అభ్యంతరకర వ్యాఖ్యలు, అదేవిధంగా నేతల్ని కించపరిచే విధంగా చేస్తున్న వ్యాఖ్యలు, వారి కుటుంబ సభ్యులను కించపరిచే విధంగా చేస్తున్న వ్యాఖ్యల వెనుక వైసీపీ ఉంది అని చెప్పి ఆ పార్టీకి సంబంధించిన కొంతమంది ప్రజాప్రతినిధులను బహిరంగంగా వెనకేసుకు రావటమే కాకుండా వీళ్లే ఫండింగ్ ఇస్తున్నారు అని కూడా ముఖ్యమంత్రి మంత్రులకు చెప్పారు. ఇటువంటి వాళ్ళని కంట్రోల్ చేయడానికి, అదేవిధంగా భావ ప్రకటన స్వేచ్ఛకైతే మనం వ్యతిరేకం కాదు, భావ ప్రకటన స్వేచ్ఛ ఉండాల్సిందే. ఎందుకు అంటే సమాజంలో జరిగే వివిధ అంశాలపై స్పందించడంతో పాటు ఈ సోషల్ మీడియా విస్తృతంగా అందుబాటులోకి వచ్చిన తర్వాత వాటిపై ప్రశ్నించవచ్చు. కానీ ప్రభుత్వం వైపు నుంచి జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వక్రీకరించడంతో పాటు నేతల్ని, వారి కుటుంబ సభ్యులను కించపరిచే విధంగా చేస్తున్న వ్యాఖ్యలను తప్పనిసరిగా వాటిని కట్టేలు చేయాల్సిందే. దీనికి సంబంధించి నియంత్రించాలి అని అంటే ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఈరోజు మంత్రివర్గ సమావేశంలో కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్న వ్యక్తుల వెనక వైసీపీ ఉంది అని చెప్పడంతో పాటు వారికి ఫండింగ్ కూడా ఇస్తున్నారు అని కూడా ముఖ్యమంత్రి నిన్న నంద్యాల సభలో ఆరోపించడంతో పాటు ఈరోజు కేబినెట్ సమావేశంలో కూడా పేర్కొన్నారు. ఇటీవల రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న సంఘటనల వెనుక వైసీపీ ఉంది అనేది కూడా స్పష్టంగా అర్థమవుతుంది అని కూడా మంత్రులు చెబుతున్నారు. ఇటువంటి మెనేస్ని ఏదైతే ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా పార్టీ నేతల్ని, అదేవిధంగా వీళ్ళందరినీ దాడి చేస్తున్నారో దీన్ని తప్పనిసరిగా అణిచివేయాల్సిన అవసరం ఉందని కేబినెట్ ఏకగ్రీవంగా అభిప్రాయపడింది. దీనికి సంబంధించి రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో పాటు రాష్ట్ర ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ, అదేవిధంగా ఇంటెలిజెన్స్ డీజీ మహేష్ చంద్ర కుమార్ లడ్డా, సిఐడి డీజీ రవిశంకర్ అయ్యన్నారు, వీళ్ళంతా కూడా ఈరోజు కేబినెట్కి వచ్చి దీనికి సంబంధించి
సంబంధించి ఇటీవల కాలంలో ఏవైతే వీడియోలు విస్తృతంగా వైరల్ అయ్యాయి దానికి సంబంధించి వాళ్ళు ఉపయోగించిన సోషల్ మీడియాలో టూల్ ఏంటి అనేది కూడా వీటన్నిటిని కూడా క్యాబినెట్లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా గంటంబావు సేపు డిస్ప్లే చేశారు. ఈ నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితం టీడీపీ ఈ వీడియోని విడుదల చేయడంతో ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా హాట్ టాపిక్గా మారింది. ఇప్పటి వరకు వైసీపీ ఏదైతే మేము రావణ్ని సమర్థించడం లేదు అని చెప్పి కొంతమంది వైసీపీ నేతలు చెప్పగా మరికొంతమంది నేతలు అయితే మాత్రం రావణ్కి మేము మద్దతు ఇస్తున్నామని అని కూడా వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే రావణ్కి వైసీపీ మద్దతు ఇచ్చిందని గన్నవరం ఎయిర్పోర్ట్లో జగన్ బెంగళూరు వెళ్లే సమయంలో ఆయన ఛానల్ కొలీగ్ గగన కలవటంతో పాటు వెంటనే జగన్ దేవినేని అవినాష్ను పిలిపించి విజయవాడ తూర్పు నియోజకవర్గానికి సంబంధించిన వైసీపీ నేత అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ను పిలిపించి ఈ కేసు విషయం మీరే పర్సనల్గా ఫాలోఅప్ చేయండి, అదేవిధంగా కేసుకు సంబంధించి ఏమన్నా కూడా వాళ్ళకి హెల్ప్ చేయండి అని కూడా చెప్పారు అని కూడా ఈ సందర్భంగా టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ మొత్తం వ్యవహారం ఇప్పుడు ప్రస్తుతం కీలకమైన మలుపు తిరగటంతో వైసీపీ దీనిపై ఎలా స్పందిస్తుంది అనేది కూడా ఆసక్తికరంగా మారింది. రైట్, థ్యాంక్ యూ రామారావు.